హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజైతే మనసుకు ప్రశాంతంగా ఉందండి నాకు. ఎందుకంటే మా పాప అమ్మ ఈరోజు తృప్తిగా తిన్నాను నేను, నాకు నచ్చేలా ఉందన్నమాట ఫుడ్. ఇన్ని రోజులకి నాకు నాలుక టేస్ట్ అనేది తెలిసింది. నాకు ఈరోజు బాగా నచ్చింది లంచ్ అయితే అని మా పాప అయితే అనిందండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మనం ఎంత కష్టపడి చేస్తే వాళ్ళు అలా మనల్ని మెచ్చుకున్నప్పుడు చాలా సంతోషం ఇస్తుంది కదా, అలా అనమాట. నాకు కూడా అలాగే సంతోషం అనిపించింది. మరి ఈరోజు నేను ఏమేమి వంట చేశాను, ఎలా చేశాను అనేది చూసేయండి. మరి వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది వెళ్తుందనమాట, వాళ్ళు కూడా చూడగలరు. నాకు కొంచెం సపోర్టుగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మిక్సీ అయితే తీసుకున్నానండి. మిక్సీలో కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అదేవిధంగా అల్లం ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. తీసుకొని కొత్తిమీర, పుదీనా ఒక పిరికెడు కొత్తిమీర, ఒక పిరికెడు పుదీనా అయితే యాడ్ చేసుకొని ఆ తర్వాత చెక్క ఒక ఇంచు, లవంగం వచ్చేసి ఒక 5 వేసుకున్నాను. యాలకులు ఒక 4 అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా అవి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇంకా ఈలోపు అయితే ఆనియన్ ఒకటైతే తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకా మా ఆయన అయితే ఇంకా వచ్చేస్తారండి 1 కల్లా. నేనైతే 12 గంటలకు స్టార్ట్ చేశాను వంట. అయితే మాత్రం హాఫ్ అన్ అవర్ కల్లా చేసేసానమాట. ఇక్కడ వంట అయితే చాలా టెన్షన్ పడ్డాను, వంట అవుతుందా లేదా అనేసి. నేను వంట చేసి ఇంకా మా ఆయన వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ కూడా నేనైతే రెస్ట్ తీసుకున్నాను. ఈరోజైతే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఇది చేయడం వల్ల. నేను చేద్దాము అనుకున్నాను, ఇంకా బాగా చేద్దాం అనుకున్నానండి. అంటే ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోదనేసి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయలేదు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇంకా ఆ విధంగా అయితే కట్ చేసి నేను మిక్సీ అయితే వేసి పెట్టుకున్నాను కదా. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను. కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్లు. చిన్న గరిటె ఉంది కదండి, దాంతో అనమాట. దాంతో ఒక 2 అయితే వేసుకున్నాను. వేసుకొని ఇదిగోండి, ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు వేసుకున్నాను. అది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను కదండి, అది వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా మనమైతే ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫ్రై చేసుకున్నాను అనమాట. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి, మనం పేస్ట్ చేసుకున్నాం కదా అల్లము, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నాం కదా ఇక్కడ. ఇంకా అందుకనేసి నేనైతే చెక్క, లవంగాలు అవన్నీ నేను స్టార్టింగ్ అయితే ఏమి యాడ్ చేయలేదండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ షాజీరా ఉంటే బాగుండేది. షాజీరా మనం వేసుకుని బాగుండేది. షాజీరా కొంచెం సోంపు వేసుకుంటే బాగుండేది అనమాట. ఎందుకంటే మనము ఇది మసాలా తింటున్నాం కదా, కొంచెం డైజెస్ట్ అవుతుంది. ఇంకా నేనేంటంటే సోంపు ఉంది కానీ టెన్షన్లో మర్చిపోయాను నేనైతే సోంపు వేయడం. మీరు ఉంటే గిన ఒక 1 స్పూను సోంపు, ఒక 1 స్పూను షాజీరా అయితే యాడ్ చేసుకోండి. మనకు డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను ఈ విధంగా సింపుల్గా చేసినా కూడా రైస్ అయితే మాత్రం చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. నేను కూడా తృప్తిగా తిన్నానమాట. నైట్ తిన్నాను, అలాగే ఆఫ్టర్నూన్ 2 పూట్ల తిన్నాను నేను. ఇదిగోండి, ఇంకా ఆ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. అది మంచిగా ఉడికించుకున్నాను. కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఈలోపు ఉర్లగడ్డ కూడా ఒకటి బాగా పెద్దదైతే తీసుకున్నానండి. చిన్నవైతే 2 తీసుకోవచ్చు, నేనైతే ఒకటి తీసుకున్నాను పెద్దది. తీసుకొని కట్ చేసుకొని ఆ ముక్కలు అందులో వేసేసానండి. వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ 1.5 గ్లాసు రైస్ అయితే తీసుకున్నానండి.
తీసుకొని ఇదిగోండి యాడ్ చేసుకున్నాను. సాల్ట్ నేను ముందుగానే యాడ్ చేసుకున్నాను అని చెప్పాను కదా, ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ బియ్యం కూడా వేసుకొని ఒక 1 మినిట్ మనం ఉడికించుకున్నామంటే బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా రైస్కి అయితే పడుతుంది. నేనైతే ఒక హాఫ్ మినిట్ అయితే పెట్టేశాను అట్లా. అంటే నీళ్ళు దాని క్వాంటిటీకి సరిపోయేలాగా తీసుకునే లోపు నేనైతే మూత పెట్టేశాననమాట. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇదిగోండి 1.5 గ్లాసుకి నేను 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేశాను. ఇంకా 2 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేసామంటే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా రైస్ రెడీ అయిపోయేలోపు ఇదిగోండి నేనైతే ఇక్కడ రైతా అయితే చేస్తూ ఉన్నాను. పెరుగు రైతా అండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం ఒక పిరికెడంతా కొత్తిమీర కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసుకున్నాను అండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్నాను. క్యారెట్ ఒకటైతే కట్ చేసుకున్నాను, ఒకటి తీసుకున్నాను. అది క్యారెట్ ఏమో తురిమేసుకున్నాను అనమాట. మిగతాటన్నీ సన్నగా కట్ చేసుకొని ఇదిగోండి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి. చూసారా, ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. అంత నీళ్ళగా లేకుండా, అంత గట్టిగా లేకుండా మనం అన్నంలోకి కలుపుకొని తినేలాగైతే చేసుకున్నామంటే బాగుంటుందన్నమాట. ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నిందంటే గిన ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెంటనే తినేదానికన్నా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నేనైతే చేసి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశానండి. మా పిల్లల కోసం అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసారు. ఈలోపు నేనైతే వీడియో ఎడిటింగ్ చేసి అది వీడియోకి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఉంటాయి కదా టైటిల్ ఇవన్నీ, ఇంకా వాళ్ళు వచ్చే లోపల టైటిల్ డిస్క్రిప్షన్ ఇవన్నీ పెట్టేసే లోపల మా పిల్లలు అయితే వచ్చేసారు. వీడియో అయితే అప్లోడ్ చేసేసాను అనమాట. 1 కల్లా అప్లోడ్ చేసేసాను. మామూలుగా అయితే ప్రతిరోజు 1 లోపు లేదా 1:30 అలా ఈ టైంలో మధ్యాహ్నమే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. కాకపోతే ఈరోజు ఏంటంటే లేట్ అయిపోయిందనమాట. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం. ప్రతిరోజు అయితే 1 లోపే వచ్చేస్తుంది. ఒకవేళ మిస్ అయితే 4కి లేదా 9కి ఇలా ఏదో ఒక టయానైతే పెట్టేస్తూ ఉంటాను వీడియో. ఇలా నేను ప్రతిరోజు పెట్టడం వల్ల ఏంటంటే ఫాలోవర్స్ అనేది ప్రతిరోజు వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. చూసే కొంతమంది కోసమైనా కూడా నేను ప్రతిరోజు అయితే వీడియో అప్లోడ్ చేయాలి అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇదిగోండి మేము రైస్ మధ్యాహ్నం అయితే తినేసాము. మా పాప అయితే చాలా సంతోషంగా తృప్తిగా తినిందండి. ఇంకా ఆ తర్వాత సాయంత్రం ట్యూషన్ అయిపోయింది ఇంట్లో. పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళలేదండి. ఇంకా వాళ్ళకి మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇంట్లోనే ఉన్నారనమాట. మా బాబుకి అయితే మ్యాథ్స్ ఎగ్జాము. బాబు అయితే వెళ్ళారు, పాప అయితే ఇంట్లోనే ఉంది. అమ్మ తలనొప్పిగా ఉంది అంటే ఇంకా పాలు అయితే కాంచి పెట్టేశానండి స్టవ్ పైన. ఇంకా గ్లాస్ కోసం చూస్తూ ఉంటే గ్లాసులు అస్సలు లేవు ఇందులో. చూసారు కదా మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా అన్నీ తోమేసి అడుగున పెట్టేశానమాట సామాన్లంతాను. గ్లాసుల కోసం మొత్తం ఇక్కడ సామాన్ అంతా సర్దేస్తూ ఉన్నాను. సామాన్ అయితే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సామాన్ నేను యూజ్ చేస్తానండి. ఇది యూజ్ చేయలేదు అనకూడదు అనమాట. ప్రతి ఒక్క సామాను ఇక్కడ ఉండేది ప్రతి ఒక్కటి యూజ్ చేస్తాను. ఈ యూజ్ చేసుకునేటివే ఉండవు ఇక్కడ నా దగ్గర అయితే. వేస్టేజ్ అయితే అస్సలు లేదండి. ఒక ఇడ్లీ కుక్కరు, ఇంకా రైస్ కుక్కర్ పెద్దదైతే ఉంది. ఇడ్లీ చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. రైస్ కుక్కర్ అది కొంచెం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చారు కదండి, అది ఉందన్నమాట రైస్ కుక్కర్ లోపల. అంతే, మిగతా అన్నీ యూస్ చేస్తూనే ఉంటాను నేను. ఇవి అయితే మాత్రం ఏది వేస్ట్ అంటూ ఏమీ లేదు. నేను అలా ఉంచుకున్నాను. ఏమైనా 1, 2 ఉంటే గిన ఈ మధ్య తీసేయాలి అనుకుంటూ ఉన్నాను ఇవన్నీను. కాకపోతే ఇక్కడ నేను వంట చేసే దగ్గర కొంచెం నాకు అందవండి సామాన్లు, అందుకని ఇక్కడంతా పెట్టేసుకున్నాను. చూసారు కదా, నేను సామాన్ పెట్టుకున్న దగ్గరే కిటికీ ఉందండి, గాలి బాగా వస్తుంది అక్కడి నుంచి తీస్తే కూడా. ఇంకా నేనైతే సామాన్ అంతా సర్దేసి ఇంకా గ్లాసులు తీసుకున్నాను. మా పాపకైతే పాలు ఇచ్చేసాను. ఇదిగోండి నేను కూడా ఇక్కడ కాఫీ అయితే పెట్టుకున్నాను. కాఫీ తాగుతూ ఉన్నాను అనమాట. మార్నింగ్ అయితే జీరా వాటర్ తాగుతాను. ఇంకా సాయంత్రం అయితే
కాఫీ లేదంటే టీ అనమాట, అల్లం టీ. ఇలా ఏదో ఒకటైతే తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా పాప అయితే పాలు తాగుతూ తను రాధాకృష్ణ సీరియల్ అయితే పెట్టిందండి. నేను ఇంకా బయట గాలి తోలుతూ ఉంటుంది మామూలుగా. ఇంకా అందుకనేసి నేను కూడా బెడ్షీట్లు అవి మధ్యాహ్నం వేసినాను కదండి, అవి తీసి కుర్చీలో వేశాను. ఇంకా రెండోసారి ఫ్యాంట్లు అవన్నీ వేసినాను అనమాట. అవి ఆరేసి బెడ్షీట్లు అయితే తీసి ఇక్కడ పెట్టేశాను. సరే కాఫీ తాగేసి బెడ్షీట్లు మడతేసుకుందాంలే అనేసి ఇంకా అక్కడే కూర్చొని ఇంకా కాఫీ అయితే తాగేశాను. చల్లగా ఉందండి బయట, ఎందుకంటే ఈ మధ్య వర్షం పడుతుంది కదా బాగా, దానివల్ల వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇంట్లో అయితే మాత్రం వేడిగా ఉంటుందండి. బయట చెట్లు ఇవన్నీ పెట్టడం వల్ల వాతావరణం మాకు చల్లగా ఉంటుంది, బాగుంటుంది బయట. సాయంత్రం అయితే మాత్రం ఈ విధంగా ప్రశాంతంగా బయట కూర్చోవడానికే మేమైతే పైన అయితే తీసుకున్నామండి రెంట్కి. కాకపోతే పైకి కిందికి తిరగడం అనేది కష్టము. ఇంకొకటి ఏంటంటే వాటర్ కూడా సరిగ్గా రావండి పైన చేరితే మాత్రం బాడీకి. నేను తెలియక ఇంకా పైన చేరిపోయాను, ఎందుకంటే చెట్లు పెట్టుకోవచ్చు అనే ఆశతో పైనైతే బాడీకి తీసుకున్నాము. ఇంకా నేను కాఫీ తాగుతూ బెడ్షీట్లు మడతేస్తూ ఉన్నాను కదండి, మా పాప వాళ్ళ బెడ్రూమ్ సర్దేసుకునింది నీట్గా. చెప్పాను మా పాపకైతే, నాన్న ఇంకా మీరు సర్దుకుంటూ ఉండాలి బెడ్రూము, అలా వదిలేయకూడదు అని చెప్పాను మా పాపకైతే. ఇంకా మా పాప పాలు తాగేసి ఇంకా తనైతే తన రూమ్ అంతా క్లీన్ చేసుకునిందనమాట. చెత్త బెడ్షీట్లు అన్నీ మడతేసి వాళ్ళ తమ్ముడిది ఆమెది బెడ్ నీట్గా మడతేసి పెట్టేసుకునింది. ఇంకా నేను కూడా బెడ్షీట్లు బట్టలు అవన్నీ మడతేసి లోపల పెట్టేసి ఇదిగోండి ఇంకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను. చపాతీ చేద్దాము అనుకుంటున్నానండి, చపాతీ పన్నీర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఈ పిండి అనేది 2 వారాలు అయిపోయింది ఆడిచ్చి కూడా, అది గాలికి కూడా పెట్టలేదండి. దానివల్ల ఏంటంటే అమ్మో ఎక్కడ పురుగు వచ్చేస్తుందో అనేసి ఇక్కడైతే జల్లిచ్చేస్తూ ఉన్నాను. నైట్ అయితే ఇంకా మేము చపాతీ పన్నీర్ అయితే చేసుకున్నామండి. మా పాప చేత చేపించా వంట అయితే. కొంచెం తనకి నచ్చలేదు అనింది, అమ్మ నాకు నచ్చలేదు నేను చేసిన ఈ కర్రీ అయితే అని చెప్పింది. ఇంకోసారి సెకండ్ టైం అయితే బాగా వస్తుందిలే నాన్న, ట్రై చేద్దు కానీ అని చెప్పాను. అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉండాలండి పిల్లలకైతే మాత్రం, ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేనైతే సామాన్లు క్లీన్ చేస్తూ మా పాప చేత అయితే వంట చేపించాను. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి.